श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18వ అధ్యాయము నిన్నటి తరువాయి. అటు తరువాత శ్యామ మరో కథను చెప్పసాగాడు. ఒక దేశ్ముఖ్ స్త్రీ ఉండేది. ఆమెకు సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక. సాయిబాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న సంకల్పంతో ఆమె సంగంనేరు జనుల వెంట షిరిడీకి వచ్చింది. కాశాబా దేశ్ముఖ్ యొక్క తల్లి. ఈమె పేరు రాధాబాయి. సాయి చరణాలయందు నిష్ట కలిగి వారి దర్శనం చేసుకుంది.
దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాలయందు భక్తి కలిగింది. తను వచ్చిన పని గుర్తుకొచ్చింది. సాయి సమర్థుని గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు, దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని కోరిక. ఆమె వయసులో వృద్ధురాలు. బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని మనసులో నిర్ధారించుకుంది. బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు ఎక్కడికి వెళ్ళను. శ్రీ సాయి సత్పురుషులలో శ్రేష్ఠులు, పవిత్రులు. వారి నోటి నుండే మంత్రాన్ని గ్రహించాలి. మరెక్కడ తీసుకున్నా అది అపవిత్రం, కనుక నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనసులో దృఢ నిశ్చయం చేసుకుని అన్నపానాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది. ఆమె అసలే వృద్ధురాలు. కడుపులో కాసింతైనా అన్నం లేదు, ఓ గొక్క నీరు కూడా త్రాగలేదు. ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది. అలా ఆమె 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశాన్ని ఇచ్చే వరకు అలాగే ఉపవాసంలో ఉంటానని గట్టి దీక్షతో ఉంది. మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే షిరిడీకి రావడం వ్యర్థం అని తాను బస చేసిన చోట మరణానికి కూడా సిద్ధపడింది. అలా అన్నపానాలు మాని 3 రోజులు తపస్సు చేసి ఆమె ఆలస్యం నీరసించిపోయింది. చాలా ఉదాసీనరాలైంది. ఇదేం బాగాలేదు. ఈ వృద్ధురాలు మరణానికి భయపడడం లేదు. ఇప్పుడేం చేయాలి అని నేను ఆలోచించాను. మసీదుకి వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను. బాబా రోజు వల్లనే కుశల ప్రశ్నలు వేశారు. శ్యామ, ఇవాళ ఏమిటి సంగతి? అంతా బాగానే ఉంది కదా? ఆ నారాయణుడి బుర్ర బాగా పాడైంది, నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు. వృద్ధురాలి దీక్ష విషయంలో నేను అసలే బాగా బాధతో ఉన్నాను కనుక బాబాను ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని అడిగాను. ఇదేం చమత్కారం, ఇదేం గారడి? మీ లీల ఇతరులకు అర్థం కాదు. మీరు ఒక్కో వ్యక్తిని ఊరికి రప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు. ఆ వృద్ధురాలు దేశముఖిని ఆహారం అనేసి 3 రోజులు మీ కారణంగా ఉపవాసం ఉంది. ఆమె పరమ మొండిది. మీ చరణాల యందు ఆమెకు చాలా నిష్ట. ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? ఆమె అసలే ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మూఢంగా పట్టుదలతో ఉంది. ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కొరకు వెళ్ళగా వారు ఆమెను కరుణించకుండా మరణానికి అప్పచెప్పారు అని లోకులు అంటారు. బాబా, ఇలాంటి అపవాదు రాకూడదు. ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి. అపవాదును ఆపండి. శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలువక ఆమె మరణిస్తుంది. మీకు అపకీర్తి కలుగుతుంది. ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది. దురదృష్టవశాత్తు ఆమె మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది. ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధమైంది. ఆమెను కరుణించకపోతే ఆమె బ్రతుకుతుందనుకోను. మీరు స్వయంగా ఆమెకి ఏదైనా చెప్పండి అని అన్నాను. ఈ అధ్యాయం ఇక్కడితో అయింది. మిగతా కథను వినాలన్న శ్రోతల కోరిక తర్వాతి అధ్యాయంలో ప్రేమరసపూరితమైన కథతో తీరుతుంది. ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన హితోపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది. హేమాడ్ సాయి చరణాలకు శరణుదొచ్చి అనాయాసంగా భవాన్ని ధరించడానికి శ్రవణంలో తత్పరులవండి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి. శ్రీ సంతసజ్జని ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో మదనుగ్రహం అను 18వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 19వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి సూక్ష్మ కంటే అత్యంత సూక్ష్మము, మహత్తు కంటే అత్యంత మహత్తు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతము వస్తుజాలమంతా సాయియే. ఇటువంటి సద్వస్తువుకు రంగురూపాలతో ఒక ఆకారాన్నిచ్చి జన్మ చక్షువులతో చూడాలని కోరిక కలిగింది. సూర్యోపాసకులకు సూర్యునికి భక్తిభావంతో ఒత్తులతో హారతిస్తారు. విఘ్నేశ్వరుని భక్తులు బెల్లంతో గణపతిని చేసి బెల్లం నైవేద్యం పెడతారు. సముద్రంలో నీటిని దోశలతో తీసుకొని సాగరానికి ఆర్ఘ్యం ఇస్తారు. ఇవన్నీ గమనిస్తే అనుచితంగా ఉంటాయి. సూర్యదేవుడు, సాగరుడు గొప్ప ప్రభావం కలవారు. భక్తుల భావాన్ని ఉదార స్వభావంతో చూస్తారు. వారు ఉచితానుచితాలను పట్టించుకోరు.
భక్తుల గౌరవాన్ని నిలబెట్టడం వారి పని. సమానశీల వ్యసనేషః సఖ్యం. ఇది సామాన్య సూత్రమైన శరీరం మరియు ఆత్మ యొక్క సంగమం పరమ అనివార్యం. ఇవి పరస్పరము భిన్న స్వభావం కలవి అయినా రెంటికి విలక్షణమైన స్నేహము. ఒకటి లేక మరొకటి విడిగా క్షణమైనా ఉండలేవు. ఈ శరీరము నశించిపోయేది, ఆత్మ నిర్వీకారము నశించనది. అయినా రెంటికి అపారమైన ప్రేమ. అందువల్లనే ప్రపంచంలో చక్రభ్రమణ ఆత్మ మహాశక్తి కలది. దీనికంటే సూక్ష్మము అవ్యక్తము అదే ఆకాశము, ప్రకృతి లేదా వ్యక్తం. దాన్నే మాయ అని కూడా అంటారు. వీటన్నిటికంటే పురుషుడు సూక్ష్మము. ఇంద్రియాదులన్నిటికీ అక్కడే విశ్రామము. అంతిమ పరమగతి కూడా అదే, శుద్ధ బ్రహ్మం కూడా అదే. ఇటువంటి ఆత్మ నిర్వికారమై ఉండి స్ఫటికంలాగా స్వచ్ఛమైందే అయినా ఈ ప్రపంచంలో మాయతో మరియు కర్మలతో బంధింపబడినట్లు వాసిస్తుంది. స్ఫటికంలో ఎరుపు, నలుపు, పసుపు రంగులు ప్రతిబింబించినా స్ఫటికం మాత్రం అన్ని రంగుల కంటే వేరుగా ఉంటుంది, నిర్మలంగా విశేషంగా ఉంటుంది. ఎండమావుల్లో నీరు, ముత్యపు చిప్పల్లోని వెండి, చుట్టుకొని ఉన్న త్రాడులో లేని పాము అభాస. త్రాటిపైన సర్పాన్ని ఆరోపించడం వాస్తవంగా అప్రమాణం. అట్లే నేను ఈ శరీరాన్ని అనే అభిమానం కలిగి ఉండటము, ఏ బంధనం లేని ఆత్మకు మిథ్యాబంధనాన్ని కలిగించటము. దేహేంద్రియాలు, మనస్సు, ప్రాణము వీటన్నిటికంటే ఆత్మ విలక్షణమైనది. ఆత్మ స్వయం జ్యోతి, శుద్ధ చైతన్యము, ఆకార వికారాలు లేనిది. శరీరము, బుద్ధి, మనస్సు, ప్రాణము వీనిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వ భోక్తత్వాల భావము, సుఖదుఖాల అనివార్యము. మర్రి విత్తనము ఎంత సూక్ష్మమైనది. దాని గర్భంలో మర్రి వృక్షము యొక్క శక్తి ఇమిడి ఉంది. ఆ వృక్షంలో అసంఖ్యాకమైన విత్తనాలు, వానిలో కోట్లాది వృక్షాలు ఉంటాయి. ఇలా ప్రతి మర్రి విత్తనంలో ఒక్కొక్క మర్రి వృక్షం ఉంటుంది. ఇది ప్రళయాంతం వరకు గోచరిస్తుంది. విశ్వం కూడా ఇట్లే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీనిని శ్రద్ధగా అవలోకించండి. నిర్భయత్వాన్ని, శ్వాసత్వాన్ని, ముక్తతను, స్వాతంత్రాన్ని, పరమాత్మ ప్రాప్తిని పొందటమే జీవితానికి సాఫల్యత. మానవ జన్మ యొక్క ధ్యేయం ఇదే. జ్ఞానం లేకుండా మోక్షం లేదు, విరక్తి లేకుండా జ్ఞానం కలగదు. ప్రపంచము అశ్వాసతమని మనసుకు అనిపించినంత వరకు విరక్తి కలగదు. ఈ ప్రపంచం అనిత్యమని తెలుసుకునేలోగా విశ్వాభాస దృష్టికి గోచరమవుతుంది. దానివల్ల బాటసారి ఎటుపోవాలో తెలియక మధ్యలో తడబడతాడు. ఈ విశ్వాభాస ఇలాంటిదే. శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ యందు మాయా విలాసం మిథ్య. ప్రపంచంలో ఉద్భవించే ఒక స్వప్నము లాంటిది. దీని కొరకు వ్యర్థమైన ప్రయాస ఎందుకు? స్వప్నం నుండి జాగ్రత్తావస్థ రాగానే స్వప్నం మాయమైపోతుంది. అందువల్ల ఆత్మస్వరూపంలో స్థిరపడి వారు ప్రపంచంలోని విషయ సుఖాలను కోరుకోరు. ఆత్మ ఒక్కటే అన్న జ్ఞానము మరియు ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం లేకుండా శోక మోహాది బంధనాలను విడిపించుకోవటానికి ఆత్మ జాగృతి తప్ప అన్యోపాయం లేదు. సాధనాలన్నిట్లో జ్ఞానమే శ్రేష్టమైనప్పటికీ బాబా అహోరాత్రులు సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలనే ఉపదేశించేవారు. జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గము రామాఫల సమానమని, భక్తి మార్గము స్వల్ప సాధనతో కూడుకొని మధురసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిదని చెప్పేవారు. భక్తి స్వచ్ఛమైన సీతాఫలం వంటిది. జ్ఞానము పరిపక్వమైన రామఫలం వంటిది. ఒకటి మించి మరొకటి సువాసనతో మధురసంతో ఉంటాయి. రామఫలాన్ని కోయగానే కోసి పండేస్తే దానిలోని గుజ్జు వగరుగా ఉంటుంది. చెట్టుపైనే పండే వరకు ఓపికగా ఉన్న వారికే అది మధురంగా ఉంటుంది. రామఫలము చెట్టుపైన పరిపక్వమైతే అది మధుర రసంతో ఉంటుంది. నేలపైన పండిస్తే వగరుగా ఉంటుంది. చెట్టుపైన పండించడాన్ని ఎరిగిన వారే
దాని రుచిని ఆస్వాదించగలరు. సీతాఫలానికి ఈ ప్రయాస లేదు. గుణం తక్కువైనా విలువ ఎక్కువే. ఈ రామఫలానికి పతన భయం ఉంది. అట్లే జ్ఞానులకు కూడా నిర్భయం అనేది ఉండదు. వారు అష్టసిద్ధులను జయించాలి. ఏమాత్రము అలసత్వము పనికిరాదు. అందువల్లనే సాయి దయామయులు చాలా వరకు తమ తమ భక్తులకు భక్తి మరియు నామస్మరణ గురించే వివరిస్తుండేవారు. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైందని అర్జునుడికి చెప్పాడు. అట్లే సాయిబాబా కూడా భక్తుల భవబంధనాలు విడిపోవటానికి ఇదే సాధన చెప్పారు. ఈ విషయాన్ని ఇలా ఉంచి గత అధ్యాయంలో వర్ణిస్తూ అసంపూర్తిగా వదిలిన దానిని నేను ఇప్పుడు చెప్తాను. శ్రోతల్లారా శ్రద్ధగా వినండి. శక్తి ఉడిగిపోయిన వయోవృద్ధురాలు సాయి వద్ద నుండి మంత్రోపదేశాన్ని కోరి ఉపవాస వ్రత దీక్షను చేపట్టి ఒక కష్టాన్ని సృష్టించింది. ఆమె పరిస్థితిని చూసి భీతి చెందిన మాధవరావు బాబా వద్దకు వెళ్ళి మధ్యవర్తిగా మాట్లాడాడు. ఇది పూర్వకథ. సాయి యొక్క సంకల్పాలు ప్రకాశింపజేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారికి యోగ్యమైన మార్గము లభించుగాక. బాబా ఆజ్ఞానుసారము మాధవరావు నాకు చెప్పాలని ఆరంభించిన సుందరమైన కథను మరలా మనవి చేస్తాను. వృద్ధురాలి నిగ్రహాన్ని చూచి బాబా ఆమె మనసును మార్చి ఆమెను అనుగ్రహించిన అభినవ కథ. బాబా ఆ స్త్రీని ప్రేమతో పిలిపించి, అమ్మా, నువ్వెందుకు ఇలా సత్యాగ్రహాన్ని చేస్తున్నావు? మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు? బాబా ఎవరైనా ప్రౌఢ స్త్రీని అమ్మ అని, పురుషుల్ని కాక, బాపు, బాయి అని భద్రంగా పిలిచేవారు. వారి అంతరంగం ఎంత ప్రేమమయమో వారి పలుకు కూడా అట్లే మంజులం. దీనదయాళులైన శ్రీ సాయి దీన దర్భలమయందు కరుణ కలిగి ఉంటారు. ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చొని పెట్టుకొని తమ గురుత్వము యొక్క గుప్తమైన తాళం చెవిని ప్రేమగా ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలోని దుఃఖాలను ఉపశమింపచేయటానికి, భక్త చకోరాల దప్పికను తీర్చటానికి చితానులైన సాయి కురిపించిన ఆనందరసాన్ని సేవించండి. అమ్మా, నిజం చెప్పు, ఇలా ఎందుకు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నావు? నేను రొట్టె ముక్కలను అడుక్కునే పకీర్ను మాత్రమే. నాపై దయ చూపించు. నేను నిజంగా నీ బిడ్డను, నీవు తల్లివి. పరమసుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మా గురువు గొప్ప ఔలియా, దయామయుడు. నేను వారి సేవ చేసి అలసిపోయాను. కానీ వారు నా చెవిలో ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు. వారిని ఎన్నడూ వదిలిపెట్టకూడదని నా దృఢమైన నిశ్చయం. ఎంత శ్రమ పడైనా వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలని నా కోరిక. కానీ వారు ముందు నన్ను దోచుకున్నారు. 2 పైసలనే యాచించారు. వానిని నేను వెంటనే ఇచ్చేశాను. మంత్రాల కొరకు ఎంతగానో ప్రార్థించాను. మా గురువు ఏ కోరికలు లేనివారు. వారికి 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బు అడిగే వారిని నిష్కాములని ఎలా అనగలం అని సందేహించకండి. వారికి వ్యవహారికమైన పైసలపై కోరిక లేదు. వారికి పైసల ఆలోచనే లేదు. వారికి కాంచనంతో ఏం పని? వారు అడిగినవి రెండు శ్రద్ధ మరియు సహనం. ఇవే 2 పైసలు, వేరే ఏవీ కావు. నేను వానిని అప్పుడే ఇచ్చేశాను. దానితో గురుమాత ప్రసన్నులైనారు. అమ్మా, ధైర్యమే సహనం. దీనిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఏ కఠిన సమస్య ఎదురైనా ఇదే తీరానికి చేరుస్తుంది. పురుషులలోని పౌరుష శక్తి అయిన ఈ సహనం పాపతాప దైన్యాలను నివారిస్తుంది. యుక్తి ప్రయుక్తులతో ఆపదలను తొలగిస్తుంది. భవభీతులను నెట్టివేస్తుంది. కీర్తి ప్రతిష్ఠలను కలిగించేది ఈ సహనమే. ఇది కష్టాలను తరిమివేస్తుంది. ఇది ఎవరికి అంతు పట్టనిది, ఆలోచనలకు అందనిది. సహనం సద్గుణాలకు గని, సద్విచారాలకు రాని. శ్రద్ధ మరియు సహనం
ఈ రెండు స్నేహంగా ప్రాణానికి ప్రాణంలా ఉండే అక్క చెల్లెళ్ళు. సహనం లేకపోతే మనుషుల పరిస్థితి దైన్యం. గొప్ప పండితుడైనా గుణవంతుడైనా సహనం లేని జీవితం వ్యర్థం. గురువు మహా సమర్థులైన కేవలం శిష్యుల ప్రజ్ఞానాన్ని, గురు చరణాలలో ప్రబల నిష్టను, దృఢమైన శ్రద్ధను, ధైర్యాన్ని, సహనాన్ని అపేక్షిస్తారు. రాయిని మరియు రత్నాన్ని రెంటిని చక్కగా అరగదీస్తే రెండు బాగా మెరుస్తాయి. రాయి రాయిగానే ఉంటుంది, మణి మణిలా ప్రకాశిస్తుంది. మెరవడానికి రెంటిని ఒకేలా అరగదీయాలి. రాయి రత్నం యొక్క తత్వాన్ని గ్రహించగలదా? మణి వలె తేజస్సుతో ప్రకాశించగలదా? రాయి తన స్వభావానుసారం నున్నగా కాగలదు. నేను 12 సంవత్సరాలు గురు పాదాల వద్ద ఉన్నాను. చిన్నవాణ్ణి అయిన నన్ను గురువు పెద్దవాణ్ణిగా చేశారు. అక్కడ అన్న వస్త్రాలకు ఏం లోటు లేదు. వారికి నాపై ఎంతో ప్రేమ. వారు మూర్తీభవించిన భక్తి ప్రేమ. వారికి శిష్యులపైన వాస్తవమైన ప్రేమ. మా గురువుకు సమానమైన గురువు అరుదు. ఆ సుఖాన్ని, వైభవాన్ని వర్ణించ సఖ్యం కాదు. వారి ప్రేమను ఎలా వర్ణించను? వారిని చూడగానే ధ్యానంతో కళ్ళు మూసుకుంటాయి. మేము ఉభయులం ఆనందంలో మునిగిపోయేవారం. నేను ఇతర వస్తువులను చూడడం ఎరుగను. నేను అహర్నిశలు ప్రేమగా గురు ముఖావలోకనమే చేసేవాణ్ణి. నాకు ఆకలి దప్పులు ఉండేవి కావు. గురువు లేకపోతే మనసు అస్వస్థతగా ఉండేది. వారు తప్ప వేరే ధ్యానం లేదు, వేరే లక్ష్యం లేదు. రోజు వారొక్కరినే స్మరించేవాణ్ణి. గురువు యొక్క కౌశలం అద్భుతం. ఇదే మా గురువు అపేక్షించినది. ఇంతకంటే వేరే ఏది కోరలేదు. వారు నన్నెప్పుడు ఉపేక్షించలేదు. వారు ఎప్పుడూ నన్ను కష్టాల నుండి రక్షించేవారు. నన్ను ఒకప్పుడు వారి పాదాల వద్ద, మరొకప్పుడు సముద్ర తీరానికి అవతల ఉండేవారు. అయినా వారి సాన్నిధ్యం, సుఖం దూరం కాకుండా నన్ను కృపాదృష్టితో చూచుకునేవారు. తాబేలు తన పిల్లలకు దృష్టి ద్వారానే ఆహారం సమకూర్చేలా మా గురువు పద్ధతి కూడా అట్లే కృపాదృష్టితో పోషిస్తారు. అమ్మా, ఈ మసీదులో కూర్చొని చెప్తున్నాను. ప్రమాణపూర్వకంగా నమ్ము. గురువు నా చెవిలో ఏమీ ఊదలేదు. నేను నీకు ఎలా ఊదుతాను? తాబేలు యొక్క ప్రేమ దృష్టి ద్వారానే పిల్లలకు సుఖం, సంతుష్టి. అమ్మా, ఊరికే ఎందుకు కష్టపడతావు? ఉపదేశం గురించి నేనేమీ ఎరుగను. నదికి ఒక తీరాన తాబేలు ఉంటుంది. దాని పిల్లలు మరో తీరాన ఉంటాయి. వారి పాలన, పోషణ, దృష్టులతోనే. మంత్రాల గొడవ వ్యర్థం. నీవు వెళ్ళి అన్నం తిను. నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు. ఒక్క నా యందు దృష్టి ఉంచు. పరమార్థం చేతికి అందుతుంది. నీవు నన్ను అనన్య దృష్టితో చూడు. నేను కూడా నిన్ను అట్లే చూస్తాను. మా గురువు నాకు వేరే ఏది నేర్పించలేదు. సాధనాల సంపద అవసరం లేదు. షట్ శాస్త్రాల జ్ఞానం అవసరం లేదు. కర్త, హర్త గురువేనని సంపూర్ణ విశ్వాసం ఒక్కటి తప్పక ఉండాలి. అలా గురువు యొక్క మహిమ అపారం. గురువు హరిహర బ్రహ్మమూర్తి. వారి శక్తిని తెలుసుకున్న వారు ఒక్కరే త్రిజగాలలో ధన్యులు. బాబా ఆ విధంగా ఆ వృద్ధురాలికి బోధించగా ఆమె మనసులో విషయం బాగా నాటుకుంది. బాబా చరణాలపై శిరస్సు నుంచి ఆమె తన దీక్షను వదిలింది. ఆ కథనంతా విని ఆమె యొక్క సమర్పణ బుద్ధిని తెలుసుకుని ఆ కథలోని సార్థకతకు నా మనసులో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. బాబా యొక్క ఈ లీలను గని పరమానందంతో కంఠం గద్గమయ్యింది. ప్రేమ ఉద్రేకంతో శరీరం రోమాంచితమయ్యింది. బాబా బోధ నా అంతరంగంలో బాగా నాటుకుంది. నా గద్గద కంఠాన్ని చూచి మాధవరావు, ఏమిటి అన్నా సాహెబ్, ఊరికే మౌనంగా కూర్చుండి పోయేరెందుకు? శరీరం పులకితమైంది కదూ. బాబాకు సంబంధించిన ఇటువంటివి అనేక కథలున్నాయి. నేను ఎన్నని చెప్పను అవి మాధవరావు చెప్తూ ఉండగా గంట మ్రోగడం వినిపించింది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ముందు భక్తులు మసీదుకి వెళ్ళి కూర్చుంటారు. బాబాకు విధిపూర్వకంగా గంధ అక్షంతలతో ఆర్ఘ్యపాద్యాది పూజను చేస్తారు. అటు తర్వాత బాబు సాహెబ్ జోగ్ భక్తి ప్రేమలతో పంచహారతిని ఇస్తాడు. భక్తులంతా హారతిని పాడుతారు. ఆ హారతి సమయాన్ని తెలుపుతూ గంట గనగనమని మ్రోగసాగింది. నా మనసులోని సంశయం పోయింది.
మేము మసీదుకు బయలుదేరాం. మధ్యాహ్న సమయంలోని ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిసి చేస్తారు. స్త్రీలు మసీదు పైన, పురుషులు క్రింద మండపంలో ఉండేవారు. తాళాలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా ఉచ్చస్వరంతో, ఉల్లాసంతో, ఆనందంగా అందరూ హారతిని పాడుతారు. మేము మండపం ద్వారం వద్దకు వెళ్ళాం. హారతి ఘనంగా జరుగుతుంది. పురుషులు మెట్ల వద్ద గుమికూడి ఉన్నారు. పైకి వెళ్ళడానికి స్థలం లేదు. హారతి పూర్తయ్యే వరకు క్రిందనే ఉండి తరువాత భక్తులతో పాటు బాబా వద్దకు వెళ్ళవచ్చని నా ఆలోచన. నేను అలా అనుకున్నా. మాధవరావు మెట్లెక్కి నా చేయి పట్టుకొని నన్ను కూడా బాబా వద్దకు లాక్కొని వెళ్ళాడు. బాబా తన స్థానంలో నిశ్చలంగా కూర్చొని చిలుం పీలుస్తున్నారు. వారి ఎదుట జోగు ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచహారతిని ఇస్తున్నాడు. అలా ఆ హారతి సమయంలో మాధవరావు బాబా యొక్క కుడివైపున కూర్చొని నన్ను బాబా ఎదురుగా కూర్చోబెట్టాడు. శాంతమూర్తి, సత్పురుషులలో శిరోమణి అయిన బాబా మంజుల స్వరంతో, శ్యామారావు నాకు దక్షిణగా ఏమిచ్చాడు అని అడిగారు. బాబా 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 ఇదిగో శ్యామారావు ఇక్కడే ఉన్నాడు. దక్షిణకు బదులుగా నమస్కారాలను ఇస్తాను. అవే నేను బాబాకు అర్పించే 15 రూపాయలు అని అన్నాడు అని చెప్పాను. సరే, మీరు ఉభయులు ముచ్చటించుకుంటున్నారా? మీరు ఏం మాట్లాడుకున్నారు? అదంతా నాకు చెప్పు. నమస్కారాలు కదా, అలా ఉండని. అతనితో మాట్లాడిందంతా ఏమిటో నాకు వినిపించు అని వారనగా జరిగిన వృత్తాంతాన్ని బాబాతో చెప్పాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది. కానీ గట్టిగా హారతి చప్పుడు, నాలోని పరమానందం నా పెదవుల నుండి ప్రవహించింది. తలగడకు ఆనుకొని కూర్చున్న బాబా నా మాటలు వినడానికి ముందుకు జరిగారు. నేను కూడా ముందుకు జరిగి చెప్పనారంభించాను. బాబా, అక్కడ విన్న వృత్తాంతం మనసుకు మధురంగా అనిపించింది. అందులోని ఆ ముదుసలి స్త్రీ కథ అత్యంత అద్భుతం. శ్యామారావు ఆ విషయాన్ని చెప్పడంతో నా అజ్ఞానం నాకు తెలిసి వచ్చింది. ఆ కథ నేపంతో మీరు నన్ను అనుగ్రహించారని అర్థమైంది అని చెప్పాను. అప్పుడు బాబా అత్యంత ఉత్సాహంతో, ఏమిటా విశేషమైన కథ, ఎలాంటి అనుగ్రహం, అదంతా నాకు చెప్పు అని అడిగారు. అప్పుడే తాజాగా విన్న కథ, పైగా నా మనసులో బాగా నాటుకుంది. ఉన్నది ఉన్నట్లు మనవి చేశాను. అది విని బాబా ప్రసన్నులు అయినట్లు కనిపించారు. అలా నేను చెప్పిందంతా బాబా శ్రద్ధగా విని వెంటనే నాతో, ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో అని చెప్పారు. మరలా ఎంతో ఉత్సాహంగా, నీవు విన్న కథ నిజంగా మధురంగా ఉందా? నీ మనసుకు బాగా పట్టిందా? నిజంగా సార్థకత అనిపించిందా అని అడిగారు. బాబా, ఆ కథా శ్రవణంతో నా మనసులోని వేదన తొలగిపోయి శాంతి కలిగింది. నాలోని ఆవేదన తొలగిపోయింది. నాకు నిజమైన మార్గం తెలిసింది అని చెప్పాను. అప్పుడు బాబా, మా పద్ధతి విశిష్టమైనది. ఈ ఒక్క కథను బాగా గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది. ఆత్మను తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. జ్ఞాన ప్రాప్తికి ధ్యానం చేయాలి. ఆ ధ్యానమే ఆత్మానుష్ఠానం. దాని ద్వారానే మనోవృత్తి శాంతిస్తుంది. కోరికలన్నిటినీ వదిలి సర్వజీవులలో ఉన్న పరమాత్మను ధ్యానించాలి. ధ్యానం సరిగ్గా కుదిరినప్పుడు ఆత్మ ప్రాప్తిస్తుంది. సచ్చిత్ ఆనందం నా యొక్క స్వరూపం అని తెలుసుకొని ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానించు. ఇటువంటి ధ్యానం కుదరకపోతే నా ఈ సగుణ రూపాన్ని నఖశిఖాంతం అహర్నిశలు మనసులో అనుసంధానం చేయి. నన్ను ఇలా ధ్యానిస్తే మనోవృత్తి నిశ్చలమై ధ్యాత, ధ్యానం, ధ్యేయం అన్న త్రిపుటి తొలగిపోతుంది. ఈ త్రిపుటి పోగానే ధ్యాత చైతన్య గనుడై పోతాడు. ఇదే ధ్యానం యొక్క లక్షణం. దీని ద్వారా బ్రహ్మలో లీనమైపోతావు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు మరొక తీరాన ఉంటాయి. వానికి పాలు గాని వెచ్చదనం గాని ఉండవు. కేవలం తల్లి యొక్క దృష్టి ద్వారానే పిల్లలు పుష్టిగా పెరుగుతాయి. పిల్లలు ఎప్పుడు తల్లినే ధ్యానిస్తూ ఉంటాయి. అంతే, వానికి ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. పాలు గాని వేరే ఆహారం గాని అవసరం లేదు. తల్లి చూపులే వానికి పోషణ. ఈ కూర్మ దృష్టి ప్రత్యక్ష అమృత పుష్టి. పిల్లలకు స్వానంద పుష్టి. అట్లే గురు శిష్యులలో ఐక్యత సృష్టి. సాయి నోటి నుండి వచ్చిన ఈ వచనాలు ముగిసేసరికి హారతి చప్పుడు ఆగి శ్రీ సచ్చిదానంద సద్గురుకి జై జై అంటూ అందరూ కేకలు వేశారు. నీరాజ అచోపారాలు విస్తారమైన హారతి ముగిశాయి. జోగు పటిక బెల్లాన్ని అర్పించగా బాబా తమ చేతులను చాపారు. ఆ చేతుల నిండా జోగు నిత్య క్రమానుసారం పటిక బెల్లాన్ని దోసిలికి నిండా ప్రేమపూర్వకంగా పెట్టి నమస్కరించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ మొత్తం పటికి బెల్లాన్ని బాబా నా చేతులలో గుమ్మరించి నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి ఈ పటికి బెల్లం వలె అవుతుంది. నీ మనసులోని కోరికలు సంశయాలు తీరతాయి అని చెప్పారు. నేను బాబాకు అభివందనం చేసి, బాబా నాకు మీ ఆశీర్వచనమే చాలు, నన్ను రక్షించండి అని వారి కరుణను ప్రార్థించాను. అప్పుడు బాబా కథను శ్రవణం, మననం మరియు నిధి ధ్యానం చేస్తే స్మరణ మరియు ధ్యానం కుదిరి ఆనందఘనుడైన పరమాత్మ ప్రకటమవుతాడు. చెవులతో విన్న కథనంతా నీ మనసుకు పట్టించుకుంటే శుభప్రదమైన గని తెరుచుకుంటుంది. నీ పాపాలు ప్రక్షాళనమవుతాయి. తుఫాను గాలి వీచితే సముద్రంపై అలలు లేచి అసంఖ్యాకమైన బుడగలు నురుగు తీరానికి కొట్టుకుని వస్తాయి. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ అనేక రకాలుగా కనిపించే ఒకే నీరు. ఇదంతా దృష్టిలోని భ్రమ కారణంగానే. గాలి శాంతించగానే అన్నీ ఒక్కటే. ఎందుకు ఈ విధంగా జరిగింది అనో లేదా ఎందుకు నాశనమైంది అని అందామా, జరిగిందంతా మాయాలీల అని అర్థం చేసుకోవాలి అంతే. సృష్టిలో జరిగేవన్నీ ఇట్లే అని గ్రహించి వివేకులు నశ్వరమైన వానిని కోరరు. వారు శాశ్వతమైన ఆత్మను సాధిస్తారు. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది. జ్ఞానానికి యథార్థమైన జ్ఞానం ఉండాలి. బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే జ్ఞానం సరిగ్గా కుదరదు. సమ్యగ్ విజ్ఞానానికి జ్ఞానం మూలం. దీనికి ప్రత్యేగాత్మానుష్ఠానమని పేరు. అయితే క్రియారహితమైన దానిని ఎలా ధ్యానించాలి? ప్రత్యేగాత్మయే ఈశ్వరుడు మరియు ఈశ్వరుడే గురువు. ముగ్గురిలో అణుమాత్రమైన భేదం లేదు. వారిని వేరువేరుగా చూసిన వారు నష్టపోతారు. నిధి ధ్యాస పరిపక్వం అయితే, ధ్యాత ధ్యానం ఒకటైపోతే నివాత దీపకళిక వలె చిత్తం శాంతిస్తుంది. అదే సమాధి. ఏ కోరికలు లేక సర్వజీవులలోనూ ఒక్క పరమాత్మయే అని మరియు ఒక్క ఆత్మ తప్ప రెండవ వస్తువేదీ లేదని అద్వితీయ జ్ఞానంతో నిర్భయం కలిగితే అప్పుడు ఆత్మజ్ఞానం కుదురుతుంది. అజ్ఞానం వలన చేసే కర్మ బంధనాలతో సంబంధం తొలగిపోతుంది. విధి నిషేధాల నిర్బంధాలు వదిలిపోతాయి. అప్పుడు మోక్షంతో కలిగే ఆనందాన్ని అనుభవిస్తారు. ఆత్మ అసలు ఉందా లేదా? ఉంటే అంతటా ఒకటే ఉందా లేక వేరువేరు చోట్ల వేరువేరుగా ఉందా? ఆత్మ కర్తయా లేక కర్మలు చేసేదా, ఏ కర్మలు చేయనిదా అని ముందుగా షట్శాస్త్రాలు వెతికి తెలుసుకోవాలి. ఆత్మ ఒకటే అన్న ప్రత్యక్ష అనుభవ జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. అక్కడే మోక్షం మరియు పరమానంద ప్రాప్తి. అందునికి ఏనుగుని గూర్చి వర్ణించడానికి బృహస్పతి వంటి వక్తను తీసుకుని వస్తే మాత్రం అతని వాక్చాతుర్యం ఏనుగు రూపాన్ని చూపించగలదా? అట్లే వాక్కుకు అతీతమైన దానిని వర్ణించ వీలు కాదు. వక్త యొక్క నోరు, అందుని చెవులు అతని చూపుని ఇవ్వగలవా? ఏనుగు స్వరూపాన్ని చూడడానికి అందునికి ఉపయోగపడేవి నిజంగా నేత్రాలే కదా. మరి ఆ నేత్రాలు లేనప్పుడు అంధుడు ఏనుగుని ఎలా చూడగలడు? అట్లే గురువు దివ్య నేత్రాలను ప్రసాదించినప్పుడే జ్ఞానప్రాప్తి. సాయి స్వరూపం యథార్థ జ్ఞానం. వారు మూర్తీభవించిన పరిపూర్ణ జ్ఞానమని తెలుసుకోవడమే వారి ధ్యానం, అనుష్ఠానం. అదే వారి దర్శనం. అజ్ఞానం నుండి, కోరికల నుండి, కర్మ బంధనాల నుండి విమోచనం కావాలంటే వేరే ఇతర సాధనాలు లేవు. దీనిని బాగా తెలుసుకోవాలి. సాయిబాబా మీ వారు కాదు, మా వారు కాదు. వారు సర్వజీవులలో ఉండే పరమాత్మ. సూర్యుడు సకల జగానికి సంబంధించినట్లు బాబా అందరికీ చెందినవారు. ఇప్పుడు వారి మాటలను వినండి. సర్వసాధారణమైన అవి అమూల్యమైనవి. వానిని ఎప్పుడూ స్మరణయందు ఉంచుకుంటే ఫలప్రదం. పూర్వజన్మ రుణానుబంధం లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళరు. మానవులే కాదు, పశుపక్షులు కూడా అంతే. అందుచేత ఎవరిని పొమ్మని తరమకండి. వచ్చేపోయే వారిని ఆదరించండి. దప్పిక కొన్న వారికి నీరు, ఆకలి కొన్న వారికి అన్నం, బట్టలు లేని వారికి బట్టలు, అట్లే విశ్రమించడానికి చోటునిస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు. ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి నీ మనసు సందేహిస్తే ఇవ్వవద్దు. కానీ వారిపై కుక్కలా అరవకు. ఎవరైనా 100 మాటలన్నా సరే స్వయం కఠినంగా బదులివ్వకు. నిరంతరం సహనాన్ని వహిస్తే అపారమైన సుఖం కలుగుతుంది.
ప్రపంచం తలక్రిందులైనా మనం వెనక ముందు కాకూడదు. నిశ్చలంగా మన స్థలంలోనే ఉండి తమాషాను చూడాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నీకు నాకు మధ్య ఉన్న గోడ పడగొట్టేసి చూడు, అప్పుడు రాకపోకలకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. నేను నువ్వు అనే భేద బుద్ధియే గురు శిష్యుల మధ్యనున్న గోడ. దాన్ని పడగొట్టకపోతే అద్వైత స్థితి లభించదు. అల్లా మాలిక్ అతడు కాగా రక్షకుడు ఎవరూ లేరు. అతని లీల అలౌకికం, అంతులేనిది, అర్థం కానిది. అతడు ఏది తలచితే అది అవుతుంది. తన్ను చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు. ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభీష్టం తీరుతుంది. రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను కలుసుకున్నాం. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను సంతుష్టిని అనుభవిద్దాం. ఇక్కడ అమరులెవరున్నారు? పరమార్థాన్ని సాధించిన వారే కృతార్థులు. ఉచ్ఛ్వాసలతో నడుస్తున్నంత వరకు జీవులుగా మాత్రమే ఉంటారు. బాబా యొక్క ఈ కృపావచనాలు చెవులలో పడగానే దప్పిక ఉన్న వారికి నీరు లభించినట్లుగా ఆతురతతో ఉన్న నా మనసుకు ఆనందం కలిగింది. ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శ్రద్ధ ఉన్న సాయి వంటి గురువు యొక్క శక్తి లభించటానికి బలమైన దైవశక్తి అవసరం. ఇందులోని సారం చూడగా భగవంతుడు గీతలో నిర్ధారణగా చెప్పినట్లు ఏ యథమాం అంటే సర్వ భారాలు కర్మలపైనే. యథా కర్మ యథా శృత, కర్మను ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. ఇదే ఈ అధ్యాయంలోని ఉద్దేశం. ఇదే ఇందులోని బోధామృతం. అనన్య చింతయంతో మాం, ఇదే భగవద్గీతలోని మర్మం. అనన్య భావంతో ఆరాధించే వారి యోగక్షేమాలను గోవిందుడు చూస్తాడు. ఈ మధుర ఉపదేశాలను విని దేవాన్ భావయతనేనా అన్న శృతి వచనము స్మరణకు వచ్చింది. భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మమ్మల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చెయ్యి. పాలన అంటే ఫలితాన్ని గుర్చిన చింతను వదిలిపెట్టు. పాలగిన్ని పట్టుకొని నేను మీ వెనకే నిలబడి ఉన్నాను అని చెబితే ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెను మీరే ఖాళీ చేయించాలి అని అంటారేమో. అటువంటిది నాకు తెలీదు. చేసే పనిలో దక్షత ఉండాలి అన్న బాబా యొక్క ఈ ప్రతిజ్ఞావాణి ప్రమాణ పూర్వకమని తలచి ప్రవర్తించే వారెవరైనా సరే ఇహపర సుఖాల గని లభించినట్లు భావించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇప్పుడు శ్రోతలకు మరో విన్నపం. ఒక క్షణం సుస్థిరమైన మనసుతో బాబా నా నిశ్చయాన్ని బలపరిచిన స్వానుభవ కథ వినండి. మన మనసులలో మంచి సంకల్పం కలిగితే సాయి మహారాజు ప్రోత్సాహపరిచి తమ పెదవులు కదపకుండానే అనుగ్రహదానం చేసిన విషయాన్ని వినండి. వారికి అనన్యంగా శరణుజొచ్చి భక్తి యొక్క కౌతుకాన్ని అవలోకించి ఆ పైన సాయి యొక్క లీలా విశేషాన్ని నిత్య నూతనంగా అనుభవించండి. ప్రాతకాల సమయం నిద్ర నుండి మేలుకోగానే మనసులో మంచి ఆలోచన తరంగాలు లేస్తే దానిని మరింతగా బలపరచాలి. ఆ వృత్తినే పోషిస్తే అత్యంత సంతోషం కలుగుతుంది. బుద్ధి కూడా వికసిస్తుంది. మనసుకు ప్రసన్నత కలుగుతుంది అని ఒక సత్పురుషుని వచనం. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనిపించింది. అట్లే అనుభవమే శాంతి లభించి అది వింతగా తోచింది. షిరిడీ వంటి పవిత్ర క్షేత్రంలో గురువారం వంటి మంగళకరమైన రోజు రామనామాన్ని అఖండ ఆవర్తన చేయాలన్న సంకల్పం కలిగింది. బుధవారం రాత్రి శయ్యపైన శరీరం నిద్రావసమై వరకు మనసును రామనామ స్మరణలో ఉంచి అదే ధ్యాసతో ఉన్నాను. ప్రాతకాలం మేలుకోగానే మనసుకు రామనామం గుర్తుకు వచ్చింది. దాంతో జిహ్వాసార్థకమైంది. మనసులోని ఆలోచనను నిశ్చయం చేసుకున్నాను. ముఖం కడుక్కుని శుచి అయి దొరికిన పూలను పట్టుకుని సాయి యొక్క ప్రాతక్ దర్శనానికి వెళ్ళాను. దీక్షితుని భవనం దాటి బూటి యొక్క వాడ బయట నుండి వెళుతుండగా ఒక ఔరంగాబాద్కర్ సుందరమైన ఒక పద్యాన్ని మధురంగా పాడుతుండగా విన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి.
ఆ పద్యాన్ని ఓవి రూపంలో చెప్పాలంటే పద్యంలోని స్వాభావికమైన మాధుర్యం పోతుంది. శ్రోతలు ఆనందించలేరు. అందువల్ల మొత్తం పద్యాన్ని అక్షరమక్షరం గానం చేస్తాను. దానివల్ల ప్రేమమయులైన శ్రోతలు ఆ పద్యంలోని ఉపదేశాన్ని గ్రహించి ఆనందిస్తారు. పద్యం: గురుకృపాంజన పాయే మేరే మేరే భాయి రామ బినా కచు మానతా నాహి अंदर रामा बाहर रामा सपने में देखता सीता रामा जागत रामा सोवत रामा जहाँ देखे वहाँ पुराण कामा एक जनार्दनी अनुभव नीका जहाँ జహా దేకే వహా రామ్ సరీకా. నేను మనసును రామనామ స్మరణలో ఉంచాలని ముందే నిశ్చయించుకొని ప్రారంభం చేయటాన్ని పై పద్యం బలపరిచింది. దానిలో నా మనోనిశ్చయమనే అంకురానికి కరుణాగనులైన సాయి సమర్థులు ఆ పద్య రూపంలో సించనం చేశారు అని బోధపడింది. ఔరంగాబాద్కర్ చేత తంబురాను పట్టుకొని మండపం లోపల సాయి సముఖంలో ఉచ్చస్వరంతో పైకి గట్టిగా పాడుతున్న ఆ గానాన్ని విన్నాను. బాబా భక్తుడైన ఔరంగాబాద్కర్ నా వలనే బాబా చరణాలయందు అనురక్తుడు. అతనికి అనేక పద్యాలు కంఠస్థమై ఉండగా ఆ సమయాన ఆ పద్యమే ఎందుకు స్ఫురించింది? నా మనసులోనిది ఎవరికీ తెలియదే, మరి అతడు ఆ పద్యాన్ని ఎందుకు పాడాడు? బాబా ఏ విధంగా సూత్రాన్ని కదిలిస్తుంటే మనసులో అలాగే స్ఫురణ కలుగుతుంది. మనమంతా కేవలం కీలుబొమ్మలం. సాయి మాత సూత్రధారి. వారు స్వయంగా చెప్పకున్నా నాకు మంచి ఉపాసనను అందించారు. నా అంతరంగంలోని ఆలోచన బాబా మనసులో ప్రతిబింబించిందా అన్నట్లుగా బాబా ఈ విధంగా ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించారని అనిపించింది. నామం యొక్క మహత్వం ఎంత గొప్పది! దీనిని సాధువులు మహాత్ములు ఎంతగానో వర్ణించారు. పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించగలను? వెళ్ళిన ఆ వ్యక్తి కూడా ఇంటికి బయలుదేరాడు. దీని వలననే స్వరూప ప్రాప్తి, ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే రామ అను 2 అక్షరాలను మరా అని తిరగేసి స్మరించి దారిదోపిడీ చేసే బోయవాడు ఉద్ధరింపబడి వాల్మీకి అయ్యాడు. విశేషమైన వాక్సిద్ధిని పొందాడు. మరా మరా అని తిరిగేసి స్మరిస్తే అతని జిహ్వమై రాముడు ప్రకటమయ్యాడు. రాముడు జన్మించకముందే రాముని అవతార చరిత్రను వ్రాశాడు. రామనామం ద్వారా పతితులు పావనులవుతారు. రామనామంలో అమితమైన ప్రయోజనాలు. రామనామంతో భేదబుద్ధి తొలగి సమభావం కలుగుతుంది. రామనామంతో బ్రహ్మప్రాప్తి. రామనామావర్తనతో జనన మరణాలు తొలగిపోతాయి. ఒక్క రామనామ స్మరణతో కోటి లాభాలు. రామనామ ధ్వని ఉన్న చోట విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరుగుతూ కోటి విఘ్నాలను ధ్వంసం చేస్తుంది. ఈ రామనామం దీనులను సంరక్షిస్తుంది. ఉపదేశించటానికి సాయిబాబాకు ఒక ప్రత్యేక కాలం గాని, ఒక స్థలం గాని, ఒక సమయం గాని అవసరం లేదు. వారు కూర్చుని ఉన్నా, నుంచుని ఉన్నా, నడుస్తున్నా ఉపదేశాలను అతి సహజంగా ఇచ్చేవారు. ఈ విషయంలోని ఒక మధురమైన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క దయ మరియు వారి సర్వవ్యాపకత్వం అర్థమవుతుంది. ఒకసారి ఒక భక్త శ్రేష్ఠుడు మరొకరిని గూర్చి ముచ్చటిస్తూ స్వయం చెడు ఆలోచనలకు లోనై నిందారోపణలలో పడిపోయాడు. అతని మంచి గుణాలు ఒకవైపు ఉండిపోయాయి. నోటి నుండి నింద బాగా ప్రవహించసాగింది. అసలు విషయం అడుగున పడి నింద పైకి వచ్చింది. ఏ కారణం చేతనైనా ఎవరి ఆచరణనైనా సరిగ్గా లేకపోతే వారి గురించి వారికి వారి ఎదుటే తెలియజేసే వారిపై దయతల్చాలి. ఎవరినైనా సరే ఎప్పుడూ నిందించకూడదు అని ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అయినా ఎంత నిగ్రహించుకున్నా ఆ స్వభావం పొట్టలో అణిగి ఉండదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ్ నిషద్ బాపూజీ కీ జై. కడుపులో నుండి కంఠంలోనికి, కంఠం నుండి జిహ్వపైకి, అక్కడి నుండి మెల్లమెల్లగా పెదవులపైకి సుఖంగా, సంతోషంగా ప్రవహిస్తుంది. నింద వేసే వానికంటే ఎక్కువ ఉపకారం చేసేవారు త్రిభువనాలలో ఉండరు. నిందారోపణ చేసి వారికి శ్రేయస్సును కలిగించడమే. మురికిని కొందరు కుంకుమ కాయలతోనూ, కొందరు సబ్బు, షికాయాది వస్తువులతో కడుగుతారు. మరికొందరు నిర్మలమైన నీటితో కడుగుతారు. కానీ నింద చేసేవాడు ఇతరుల మురికిని తన నాలుకతో శుభ్రం చేస్తాడు. ఇతరులకు ఉపకారం చేయటానికి తాము మానసిక అధోగతిని సహిస్తారు. వారి మహోపకారం వర్ణించ శక్యం కాదు. పరనింద చేసేవారు అత్యంత వందనీయులు. నిందా నేపంతో దోషాలను తెలియపరుస్తూ, అడుగడుగునా సావధానపరుస్తూ, అనేక రకాల అనర్థాలను తొలగిస్తూ సహకరిస్తారు. అట్టివారి ఉపకారాన్ని నేనెంతని వర్ణించను? అట్టివారి గొప్పతనాన్ని సాధు సత్పురుషులు ఎందరో అనేక రకాల వర్ణించారు. అలాంటి నింద చేసే వారికి నేను సాష్టాంగ ప్రమాణాన్ని చేస్తాను.
శ్రోతలకు బాగా విసుగు కలిగింది కదూ. నిందారోపణ చేసినవాడు మల విసర్జనానికి బయలు ప్రదేశానికి వెళ్ళాడు. బాబా దర్శనానికి భక్తులు మసీదుకు వెళ్ళారు. బాబా పూర్ణ అంతర్జ్ఞాని. ఆయా సమయాలకు సరిగ్గా భక్తులకు శిక్షణను ఇచ్చేవారు. వారు తర్వాత ఏం చేశారో వినండి. భక్తులతో సహా లెండీకి వెడుతూ బాబా ఆ నింద చేసిన వాడిని గూర్చి అడిగారు. అతడు కాలువ వద్ద బయలు ప్రదేశానికి వెళ్ళినట్లు భక్తులు చెప్పారు. తమ కార్యక్రమాన్ని ముగించుకుని బాబా లెండి నుండి బయలుదేరారు. కాలువకు వెళ్ళిన భక్తుడు కూడా ఇంటికి బయలుదేరాడు. ఆ అభయులు పరస్పరం కలుసుకున్నారు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని నేను చేతులు జోడించి శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా వినండి. అక్కడ ఒక కంచె ప్రక్కన ఒక ఊరి పందిమలని మృష్టాన్నంలా చప్పరిస్తూ తినేస్తోంది. బాబా తమ చేతితో దానిని అతనికి చూపించాడు. చూశావా, మలం దాని జిహ్వకు ఎంత మధురంగా ఉందో. తన ఆప్తజనుల మీద కోపాన్ని ప్రదర్శించే తమ కోరికను యథేచ్ఛగా తీర్చుకుంటోంది. ఎంతో పుణ్య సంచయం వలన ప్రాప్తించిన ఈ మానవ జన్మను ఇలా వ్యర్థం చేసుకున్న ఆత్మఘాతకునికి ఈ షిరిడి ఏ సుఖం ఇవ్వగలదు అని అంటూ బాబా వెళ్ళిపోయారు. నింద వేసిన ఆ భక్తుడు మనసులో చాలా చాలా బాధపడ్డాడు. ఉదయం తను చేసిన నిందారోపణ గుర్తుకు వచ్చింది. అతని హృదయంలో బాబా మాటలు బాగా గుచ్చుకున్నాయి. ఆయా సందర్భాలను అనుసరించి బాబా అలా భక్తులకు బోధించేవారు. ఆ బోధలోని సారాన్ని అంతరంగంలో భద్రపరుచుకుంటే పరమార్థం ఎంతో దూరంలో ఉండదు. నా హరికృప ఉంటే నాకు మంచం పైన అన్ని సమకూర్చుతాడు అన్న మాట నిజమే, కానీ ఆ మాట అన్న ఆచ్ఛాదనల వరకే. పరమార్థంలో కూడా అలా జరుగుతుందని భావిస్తే పరమార్థాన్ని కోల్పోవలసిందే. ఎవరు ఎలా చేస్తే అలా అనుభవిస్తారు అన్న బాబా మాటలు అమూల్యం. వారి యొక్క ఇతర వచనాలను వింటే ఆత్మానందం కలుగుతుంది. శ్రద్ధాభక్తులుంటే అవి హృదయంలోనికి చొచ్చుకొని పోతాయి. నేను జలంలో, భూప్రదేశంలో, మ్రానులలో, జనులలో, వనాలలో, దేశ విదేశాలలో, ఆకాశంలో, ప్రకాశంలో వ్యాపించి సంచరిస్తుంటాను. నేను ఒకే ప్రదేశంలో ఉండేవాణ్ణి కాను. 3.5 మూరలలో పరిమితమై ఉన్నానని, ఇదే నా వ్యాప్తి అని అనుకునే వారి భ్రాంతిని తొలగించడానికి నేను శరీరాన్ని ధరించాను. అహర్నిశలు అనన్యంగా నన్ను నిష్కామంగా ఆరాధించే వారికి ద్వైత భావం లేని నాతో ప్రత్యక్ష ఏకాత్మత ప్రాప్తిస్తుంది. మాధుర్యం లేకుండా బెల్లం, తరంగాలు లేకుండా సాగరం, తేజస్సు లేకుండా కళ్ళు ఉండవు కదా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఏ అమాయక భక్తుడు కూడా ఉండడు. జనన మరణ ఆవర్తన తప్పించుకోవాలని నిశ్చయించుకున్నవారు ప్రయత్నపూర్వకంగా ధర్మానుసారంగా ప్రవర్తించాలి. నిశ్చల మనసుతో ఉండాలి. కఠినమైన మాటలు త్యజించాలి. ఎవరి మనసును మాటలతో నొప్పించరాదు. ఎల్లప్పుడూ పరిశుద్ధ కర్మలయందే నిరతులై ఉండాలి. మనసును సర్వధర్మములో ఉంచాలి. మీ మనోబుద్ధులను నాకు సమర్పించి నన్ను ఎల్లప్పుడూ స్మరించండి. ఇలా చేస్తే శరీరానికి ఎప్పుడు ఏం జరిగినా ముమ్మాటికి ఏ భయము ఉండదు. అనన్యంగా నా యందు దృష్టి ఉంచి నా కథలను వర్ణించే వారు వినేవారు ధన్యులు. నా స్మరణ తప్ప అన్య ఆలోచనలు ఏవీ లేకుండా ఉంటే చిత్త పరమాత్మలో లీలమైపోతుంది. నా శరణు పొంది నా నామాన్ని స్మరించు అని అందరికీ బాబా చెప్పారు. దాంతోపాటు నేను ఎవరు అని తెలుసుకోవడానికి శ్రవణ మననాలను ఆజ్ఞాపించారు. ఒకరికి భగవన్నామ స్మరణం, ఒకరికి భగవత్ వల్లి శ్రవణం, ఒకరికి భగవత్ అర్పణ పూజ, ఇలా భిన్న ప్రకృతి కలవారికి వేరువేరు సాధనలను చెప్పారు. ఒకరికి ఆధ్యాత్మ రామాయణ పఠన, ఒకరికి జ్ఞానేశ్వరి పురచరణం, మరొకరికి హరివరద పారాయణం, ఇంకొకరికి గురుచరిత్ర అధ్యయనం, ఒకరిని తమ పాదాల వద్ద కూర్చుండబెట్టుకుంటా మరొకరిని ఖండోబా మందిరానికి పంపారు. ఇంకొకరిని కంఠానికి ప్రేమతో విష్ణు సహస్ర నామావళి కట్టారు. ఒకరికి రామ విజయాన్ని ఉపదేశిస్తూ, మరొకరికి ధ్యానాన్ని, నామ మహత్యాన్ని, ఇంకొకరికి ఛాందోగ ఉపనిషత్తును, గీతా రహస్యాన్ని ఉపదేశించి వీనిలోనే విశ్వాసం ఉంచి వీనిలోనే స్వాభావిక మాధుర్యాన్ని శ్రద్ధతో అనుభవించండి అని చెప్పేవారు. బాబా అలా ఒకరికి ఒకటి
మరొకరికి మరొకటి బోధ చేసేవారు. వారి దీక్ష పద్ధతి అనేక రకాలు. అవి అనంతం. ఒకరికి ప్రత్యక్షంగా దీక్షనిస్తే మరొకరికి దృష్టాంతాలతో ఇచ్చేవారు. వారి ఉపదేశాలు అపూర్వంగా, విశేషంగా ఉండేవి. అనేక వర్ణాల భక్తులు పరుగు పరుగున వారి దర్శనానికి వస్తారు. మద్యపానం పైన ప్రీతి ఉన్నవారు స్వప్నంలోకి వెళ్ళేవారు. వారి వక్షస్థలపైన కూర్చొని కాళ్ళు చేతులు గుండెను బాగా ఒత్తి పట్టి వారి మరల మద్యం ముట్టుకోమని ప్రమాణం చేస్తే గాని వారిని విడిచిపెట్టేవారు కారు. వివాహము జరిగే గృహాలలో జ్యోతిష్యులు హరిహరాలు చిత్రాలను వేసినట్టుగా బాబా భక్తుని స్వప్నములో గోడపై గురు బ్రహ్మ అనే మంత్రాన్ని వ్రాసేవారు. ఎవరైనా రహస్యంగా ఆసనాలను వేస్తూ హఠయోగ సాధనలు చేస్తుంటే బాబా తమ దివ్య జ్ఞానంతో తెలుసుకుని గురి తప్పని బాణం గుచ్చుకునేలా బోధించేవారు. ఎవరో అపరిచితుడిని పట్టుకుని అతనితో ఇంత తిని నిశ్చితగా కూర్చోలేవా, ఓపిక పట్టి ఉండు అని కబురు పంపారు. ఒకరితో ప్రత్యేకంగా మాది చాలా కఠినమైన పద్ధతి. 1-2 సార్లు చెప్పి చూస్తాను. చివరి ప్రయత్నం చాలా కఠినంగా ఉంటుంది. ఒకసారి చెప్తే 2 సార్లు చెప్తాను. ఎవరైనా మా మాటలను లక్ష్య పెట్టకపోతే కన్న బిడ్డలనైనా సరే 2 ముక్కలుగా చీరి పారేస్తాను అని చెప్పేవారు. సాయిబాబా మహాజ్ఞాని. పామరుడైన నేను ఆ మహానుభావుని చమత్కారాలను ఎలా వర్ణించగలను? వారు ఒకరిని విరక్తిని జ్ఞానిని కలగజేస్తారు. ఒకరికి సద్భావాన్ని భక్తిని కలగజేస్తారు. ఒకరికి ప్రపంచ వ్యవహారాలలో నడుచుకునే పద్ధతిని ప్రయోచితమైన రీతిలో శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు విచిత్రమైన ఒక సంఘటనను శ్రోతలకు చెప్తాను. ఒకసారి మిట్ట మధ్యాహ్నం అప్పుడు బాబా మనసు ఏం తోచిందో తెలియదు కానీ వారు అకస్మాత్తుగా రాధాకృష్ణబాయి ఇంటి పక్కకు వచ్చారు. వారు వెంట కొందరు భక్తులు ఉన్నారు. అప్పుడు బాబా వెళ్ళి నిచ్చెను పట్టుకుని రండి అని అనగా వెంటనే ఒకరు వెళ్ళి నిచ్చెనను తెచ్చి పెట్టారు. దానిని బాబా ఆ ఇంటి పైకప్పుకి వేయించారు. స్వయం కప్పు పైకి వెక్కారు. మనసులో వారి ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియదు. వామన్ గోవిందకరుని ఇంటి పైకప్పుకు నిచ్చెను వేయించి తాము స్వయంగా సరాసర ఇంటి కప్పు పైకి ఎక్కారు. అక్కడ నుండి ఆ ఇంటికి ఆనుకుని ఉన్న రాధాకృష్ణబాయి ఇంటి కప్పును దాటుకుంటూ వెళ్ళారు. అదేం చమత్కారమో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రాధాకృష్ణబాయి తీవ్రమైన చలి జ్వరంతో అనారోగ్యంతో ఉంది. బాబా కూడా 2 వ్యక్తులు ఆసరాగా పట్టుకుంటేనే నడవగలిగేవారు. అంత బలహీనంగా ఉండగా అంతటి శక్తి వారికి ఎక్కడి నుండి వచ్చిందో వెంటనే ఇంటి కప్పుకు రెండో వైపుకు అదే నిచ్చెనను వేయించుకుని కిందకు దిగి వచ్చారు. నేలపై కాలు మోపగానే ఆలస్యం చేయకుండా వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలు ఇచ్చారు. నిచ్చెన 2 వైపులా వేయడం ఏమంత కష్టమైన పని? ఆ శ్రమకు ఫలితంగా బాబా అంత డబ్బు ఇచ్చి రుణం తీర్చుకున్నారు. నిచ్చెన తెచ్చిన వానికి బాబా అంత డబ్బు ఎందుకు ఇచ్చారు అని కుతూహలంతో వారిని అడగాలనుకున్నారు. ఒక వ్యక్తి ధైర్యంతో వారిని ప్రశ్నించగా, బాబా ఎవరి శ్రమ భారాన్నైనా ఉచితంగా లవసమైనా తీసుకోకూడదు. ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు, కానీ ఎవరి శ్రమను ఉచితంగా తీసుకోరాదు అని ఒక నియమాన్ని పాటించాలి అని బాబా ప్రత్యుత్తరం ఇచ్చారు. బాబా ఉద్దేశాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? వారి విషయాలు వారికే అర్థం అవుతాయి. సత్పురుషుల అంతరంగం అత్యంత గూఢంగా ఉంటుంది. వారి నోటి నుండి వెలువడిన మాటలే మనకు ఆధారం. వారి ఉపదేశాలను అనుసరించి ప్రవర్తిస్తే ప్రపంచ వ్యవహారాలు చక్కగా సుఖంగా సాగిపోతాయి. తరువాత అధ్యాయం ఇంతకంటే మధుర రసభరితం. అమాయకులైన ఒక పనిపిల్ల వేదాంతములోనే గూఢమైన చిక్కును విడదీస్తుంది. హరిదాసు అయిన దాసగుణ జనులకు ఉపకారం చేయాలని ఈశావాస్య ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువదించాలని నడుం కట్టుకున్నాడు. సాయిబాబా అనుగ్రహంతో గ్రంథ రచన అయ్యింది. కానీ ఏవో కొన్ని గూఢార్థాలు తెలియక అతని మనసుకు సందేహం కలిగింది. మరి ఆ సమస్యను బాబా ఎలా పరిష్కరించారో? బాబా షిరిడీలోనే కూర్చుని దాసగుణతో, నీవు పార్లేకు తిరిగి వెళ్ళినప్పుడు
కాకా దీక్షిత్ ఇంటిలో పనిచేసే పిల్ల నీ సందేహాలను తీరుస్తుంది అని చెప్పారు. ఈశా వ్యాస్యోమనే కమలాలు సరోవరంలో వాగ్దేవి అనే భ్రమరం జరుకరం చేస్తూ తిరుగుతూ ఉంటే చతురులైన శ్రోతలు ఆనందాన్ని అనుభవించండి. తరువాత అధ్యాయంలో ఈ కథను చెప్పేసేవారు సాయి దయామయులు. సావకాశంగా శ్రవణం చేస్తే శ్రోతలకు శుభం కలుగుతుంది. హేమాడు సాయికి మరియు సర్వ జీవులలోనూ భగవంతునికి శరణు వేడుతూ శ్రోతలు సావధానంగా వినాలని వేడుకుంటున్నాడు. స్వస్థశ్రీ సంత సజ్జన పేరితము భక్త హేమాడు పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో మదను అనుగ్రహము 18వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా